హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మహామ్యాక్స్. సో ఇవాళ మనతో పాటు కౌశల్ గారు ఉన్నారనమాట. రేపే కన్నప్ప సినిమా రిలీజ్ అవబోతుంది. సో ఆయన అడిగి తెలుసుకుందాం ఆయన క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది ఏంటని. హాయ్ అన్న, ఎలా ఉన్నారు? హాయ్ ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ. సో మీ క్యారెక్టరైజేషన్ ఇందులో చూసుకుంటే ఐ థింక్ ఏదో సంథింగ్ ట్విస్ట్ ఉండబోతుందని అర్థమవుతుంది మీ క్యారెక్టర్ పరంగా. సో ఎలా ఉండబోతుంది మీ క్యారెక్టర్? సో కన్నప్ప సినిమాలో మాలి క్యారెక్టర్ ఇట్స్ అమేజింగ్ అండి. ఎందుకంటే విష్ణు గారికి సినిమా మీద ఎంత ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో యాజ్ ఎ ఆర్టిస్ట్గా నేను చేసిన ప్రతి సీను చూసి మోహన్ బాబు గారు నా దగ్గరికి వచ్చి అప్రిషియేట్ చేయడం నిజంగా నేను అసలు ఊహించలేనిది. అండ్ దట్ ఈస్ ద బిగ్గెస్ట్ సక్సెస్ ఫర్ మీ. అలాగే మా కో ఆర్టిస్ట్ శరత్ గారు కానీ, ముఖేష్ జోషి గారు కానీ, బ్రహ్మాజీ గారు కానీ నేను చేసిన ప్రతి సీన్ చూసాక ఆ పక్కనే ఉంటారు కాబట్టి బాగా చేసావు రఘుబాబు గారు వీళ్ళందరూ కూడా ప్రతిరోజు అప్రిషియేట్ చేసేవారు లైవ్లో. సో వాళ్ళందరూ ఎప్పుడైతే అప్రిషియేట్ చేశారో ఆబ్వియస్లీ నాకు కూడా సినిమా మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి. అంటే మాలి క్యారెక్టర్ ఇట్స్ నాట్ లైక్ వన్ జోనర్. మాలి క్యారెక్టర్కి నవరసాలు ఉంటాయి, ఇమోషనల్ ఉంటుంది, యాక్షన్ ఉంటుంది, అద్భుతం ఉంటుంది, హీరోయిజం ఉంటుంది, ఎవ్రీథింగ్ ఉంటుంది అనమాట. అంటే హీరోకి సపోర్టింగ్గా త్రూ అవుట్ సినిమా ఉండే క్యారెక్టర్. సో ఇప్పుడు చూసుకుంటే పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ అవుతుంది సినిమా. అండ్ అది కాక చాలామంది పాన్ ఇండియా స్టార్స్ ఉన్నారు అందులో. సో హ్యావ్ యూ ఎవర్ ఎక్స్పెక్టెడ్ నాకు ఇంత పెద్ద క్యారెక్టర్ వస్తుంది, నేను ఇందులో చేస్తాను, కన్నప్ప లాంటి ఫిలింలో చేస్తాను అని ఎప్పుడన్నా ఎక్స్పెక్ట్ చేశాను? నిజంగా విష్ణు గారికి జీవితాంతం రుణపడాలి యాక్చువల్గా. సో నాకు విష్ణు గారు పెద్దగా పరిచయం కూడా లేదు, వీఆర్ నాట్ ఫ్రెండ్స్. శుభాలజీ గారు అంటే విష్ణు గారు పక్కనే ఉంటారు. సో అతనికి సినిమా వచ్చినా మనం ఊహించవచ్చు. అలాంటిది నేను విష్ణు గారు మహా చేసుంటే మా అసోసియేషన్లో ఓటు వేసి ఉంటాను అంతే. నేను ఓటు వేసిన విషయం కూడా విష్ణు గారికి తెలిసి ఉండకపోవచ్చు. సో అలాంటిది నాకు ఈ సినిమా వచ్చింది అంటే ఇట్స్ జస్ట్ మిరాకిల్ అనే చెప్పాలి. ఇది శివలీల అంటారు కదా ప్రభాస్ గారు, ఆ శివలీల అనే చెప్పాలి. అంటే నేను సినిమాకి ఆడిషన్స్ అవుతున్న ముందే ఒక సినిమా హీరోగా చేశాను, రైట్ అండ్ సినిమా. ఆ సినిమా కూడా పెద్దగా ఊహించినట్టు సక్సెస్ అవ్వలేదు. సో ఆ టైంలో నేను ఒక స్టెప్ దిగి ఐఎమ్ రెడీ ఫర్ ద క్యారెక్టర్స్ అనుకున్న టైంలో మా పిఆర్ఓ నవీన్ గారు ఈ సినిమా తీసుకురావడం, నా ఫొటోస్ పంపించిన వెంటనే ఫస్ట్ డైరెక్టర్ గారు ఓకే చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు సే థ్యాంక్స్ టు ముఖేష్ గారికి. అండ్ ఇమీడియట్గా విష్ణు గారు ఆఫీస్కి పిలిపించి లుక్ టెస్ట్ చేయడం, లుక్ టెస్ట్ నచ్చిన తర్వాత సినిమాలో నన్ను తీసుకోవడం జరిగింది. నిజంగా స్వతహాగా శివుడు భక్తుడు నేను అరుణాచలంలో ఉన్నప్పుడు దర్శనం చేసుకుని బయటకు వచ్చినప్పుడు నాకు విష్ణు గారు ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చి సినిమాకి సెలెక్ట్ అయ్యావు అన్న విషయం తెలియడం నిజంగా మిరకల్ అని చెప్పాలి. అసలు మామూలుగా ఈ కన్నప్ప స్టోరీ చూసుకుంటే ఆల్రెడీ మనకి చాలా ముందర సినిమాలు ఆల్రెడీ వచ్చేసినాయి మన కన్నప్ప ఇలా. బట్ ఆ కన్నప్ప సినిమాకి ఇప్పుడు రేపు రిలీజ్ అవబోతున్న సినిమాకి ఈజ్ దర్ ఎనీ డిఫరెన్స్ ఏమైనా ఉండబోతుంది? 100%. అంటే బ్లాక్ అండ్ వైట్ సినిమాకి కలర్ సినిమాకి ఎంత డిఫరెన్స్ ఉంటుందో. సో 1976లో వచ్చిన భక్త కన్నప్ప సినిమాకి ఇప్పటికీ దర్ ఇస్ లాట్ ఆఫ్ వేరియేషన్. మన తెలుగు ఎస్పెషల్లీ తెలుగు ఇండస్ట్రీలో బాహుబలి తర్వాత ప్రతి సినిమా మీద అలాంటి హిస్టారికల్ ఫిల్మ్స్ మీద హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్తో జనాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు యాక్చువల్గా. సో అలాంటి హ్యూజ్ ఎక్స్పెక్టేషన్లు ఉన్న టైంలో మన కన్నప్ప లాంటి సినిమా, ఆ సినిమాలో ఉన్న విఎఫ్ఎక్స్ కానీ, ఆర్ఆర్ కానీ, యాక్షన్ సీక్వెన్స్ కానీ, ప్రతి బ్లాక్ లొకేషన్ కానీ ఇట్స్ గోయింగ్ టు బీ అల్టిమేట్ అండి. సో డెఫినెట్గా ఇప్పుడు జనరేషన్ ఇలాంటి సినిమాలే రిసీవ్ చేసుకుంటారు. అండ్ ఇప్పుడున్న జనరేషన్కి పర్ఫెక్ట్గా సింక్ అయ్యే సినిమా ఈ కన్నప్ప సినిమా అనమాట. అండ్ మీరు చూసుకుంటే ఆఫ్టర్ బిగ్ బాస్, బిఫోర్ బిగ్ బాస్, సో మీ లైఫ్ అనేది ఎట్లా చేంజ్ అయింది? అండ్ బిగ్ బాస్ అంటే చాలామంది బయట టాక్ ఏంటంటే బిగ్ బాస్ చేసి వచ్చిన తర్వాత ఆఫర్స్ కానీ చాలా తక్కువ వస్తూ ఉంటాయని చెప్పి వాళ్ళకు ఒక మైండ్లో ఫిక్స్ అయిపోయింది అట్లా. సో దానికి మీరేం చెప్తారు? అదే యాజ్ ఐ సెడ్, ఐఎమ్ నాట్ 100% మూవీ ఫ్రీక్ అండి. అంటే మూవీ ఒక్కటే, సినిమా ఒక్కటే నా జీవితం కాదు. ఆ సినిమాతో పాటు ఫ్యాషన్ అనేది నా జీవితంలో ఒక భాగం. అలాగే ఐ హ్యావ్ అ ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ, ఐ హ్యావ్ ఎ ప్రొడక్షన్ హౌస్, ఇవన్నీ కూడా ఉన్నాయి యాక్చువల్గా. అంటే నేను ఇవన్నీ లేకుండా ఓన్లీ మూవీ మీద కాన్సన్ట్రేట్ చేస్తే డెఫినెట్గా నాకు మంచి సినిమాలు వచ్చేవి. బట్ నేను ఇవన్నీ చేసుకుంటూ కాన్సన్ట్రేట్ చేశాను కాబట్టి దేవుడు ఎప్పుడు అనుగ్రహిస్తే అప్పుడు సినిమాలు చేయాల్సి వస్తుంది అంతే. అండ్ మీరు ఫ్రీక్వెంట్గా బిగ్ బాస్ అనేది ఫాలో అవుతూ ఉంటారు ఐ థింక్. సో నెక్స్ట్ సీజన్ కూడా రాబోతుంది త్వరలో. సో దాని మీద ఎనీ టాక్, ఎనీ బజ్ ఏమన్నా మీ వరకు ఏమన్నా వచ్చింది? ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ఒక ఇన్ఫ్లుయెన్సర్కి కానీ, ఒక ఎనీ వన్ ఇన్ ద ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియాలో ఒక రీల్ పడితే ఒక 2-3 మిలియన్స్ వస్తే బిగ్ బాస్కి పంపించేస్తున్నారు.
వాళ్ళకి అసలు బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత అసలు ఎలా ఎలా ఉండాలో తెలీదు, అది బిగ్ బాస్ అంటే ఏంటో తెలీదు, ఎలా ఆడాలో తెలీదు, అసలు వాట్ ఈస్ బిగ్ బాస్ అని తెలియని వాళ్ళు లోపల పంపిస్తే వాళ్ళు మొహం కొడుకుంటే మనకెందుకు, వాళ్ళు షార్ట్లు వేసుకుంటే మనకెందుకు, డ్యాన్స్లు వేస్తే మనకెందుకు, వాళ్ళు లోపలికి వెళ్ళిన దగ్గర నుంచి పొద్దున్న నుంచి రాత్రి వరకు లిప్స్టిక్లు మేకప్లు పెట్టుకునే కూర్చుంటున్నారు. దే డోంట్ ఈవెన్ నో వాట్ ఈస్ ద గేమ్. అలాంటి వాళ్ళని లోపలికి పంపించకుండా ఇప్పుడైనా కొంచెం బిగ్ బాస్ టీం వాళ్ళు కొంచెం క్యాండిడేట్స్ని తన ఆటతో 10 మందిని ఇన్స్పైర్ చేసే క్యాండిడేట్ని పంపిస్తే డెఫినెట్గా షో విల్ బి హిట్ అని నా ఉద్దేశం అనమాట. అండ్ మేము రేపు ఈగర్లీ వెయిట్ చేసేది కన్నప్ప సినిమా గురించి. అలాగే లాస్ట్ క్లైమాక్స్ సీన్ ప్రభాస్ గారిది వీళ్ళది ఉంటుందంటున్నారు. సో ప్రభాస్ గారిది సీన్ ఎంతవరకు ఉండబోతోంది అండ్ హైప్ ఏ రేంజ్లో ఉండబోతుందని మా ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టుగా డెఫినెట్లీ ఉంటుందా? ప్రభాస్ గారి సీన్ డెఫినెట్గా సినిమాకి సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్ అండి యాక్చువల్గా. సో మొన్న మా రైటర్ గారు చెప్తున్నారు, తల హీరో అండ్ కింద భాగం హీరోయిన్ అయితే సెంటర్ పార్ట్ ఈజ్ ద ప్రభాస్ గారు అనమాట. సో హీ ఈజ్ ద వన్ హూ విల్ బ్యాలెన్స్ చేస్తారు సినిమా మొత్తాన్ని తన రుద్ర క్యారెక్టర్తో. సో హీ ఈజ్ ద సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఫర్ ద కన్నప్ప సినిమా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మా టీం తరపున, మా కన్నప్ప తరపున ప్రభాస్ గారికి చేతులెత్తి నమస్కరించడం కాదు, ఎంత చెప్పినా తక్కువే, ఫర్ ద కైండ్ హార్టెడ్ వాట్ హీ హ్యాస్ అనమాట. సో విష్ణు గారు వెళ్ళి అడిగిన వెంటనే సినిమా ఒప్పుకోవడం విష్ణు గారికే కాదు, సినిమాలో చేసిన ప్రతి ఒక్కరికి ఇట్స్ ఇట్స్ యాక్చువల్లీ లక్కీ అని చెప్పాలి. యాక్చువల్గా సినిమాలో చేసిన ప్రతి ఆర్టిస్ట్కి ప్రభాస్ గారు సినిమాలో చేయడం అనేది వాళ్ళకి ఒక లైఫ్ అనే చెప్పాలి, సినిమాకి కూడా ఒక లైఫ్ అనే చెప్పాలి. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.